కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ అసంబద్ధ నివేదిక ఇచ్చింది. రిపోర్టు మొత్తం ఊహాజనితం, ఊకదంపుడే. వివరణలు, సూచనలు, కొత్త విషయాలు ఏవీ లేవు. నివేదికపై రాష్ట్ర ఇంజనీర్లు, నిపుణులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము చేసిన సూచనలే ఇచ్చారని అసంతృప్తి చెందారు. పరీక్షల నిర్వహణ ఇప్పట్లో అసాధ్యమని వెల్లడించారు. ఇదంతా కూడా కాపీ పేస్ట్ నివేదిక అంటూ ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బరాజు పునరుద్ధరణకు సంబంధించి ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర ఇంజనీర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పిల్లర్ కుంగడానికి స్పష్టమైన కారణాలను తెలపకుండా, సూచనలు చేయకుండా ఊహాజనితమైన, అసంబద్ధమైన అంశాలను ప్రస్తావించిందని కొట్టిపడేస్తున్నారు. మరమ్మత్తు పనులకు తాము ఎప్పుడో సూచించిన అంశాలనే మార్గదర్శకాల పేరిట జారీ చేశారు తప్ప అందులో కొత్తగా ఏమీ లేదని విమర్శిస్తున్నారు. అదీగాక విలువైన సమయాన్ని వృధా చేశారన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో నివేదిక విడుదల చేసి మరికొన్ని పరీక్షలు నిర్వహించాలని, పనులను పూర్తి చేయాలని ఆదేశించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల భద్రతకు సంబంధించి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ తాజాగా 378 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఇందులోని సిఫారసులన్నీ కూడా గతంలో జారీ చేసిన మార్గదర్శకాలే కావడం ఇక్కడ గమనార్హం. మేడిగడ్డ బరాజులోని 85 రేడియల్ గేట్లలో 77 గేట్లు యథావిధిగా పనిచేస్తున్నాయని ఆనాడే తేల్చి చెప్పింది. తాజాగా కుంగుబాటుకు గురైన 7వ బ్లాక్ మొత్తాన్ని తొలగించాలని వెల్లడించింది. తాజా రిపోర్టులోనూ మళ్లీ అవే అంశాలనే కాస్త వివరణాత్మకంగా కమిటీ నివేదించిందే తప్ప మరేమీ లేదని నిపుణులు చెప్తున్నారు. అదీగాక అండర్ పైపింగ్ జరగడం వల్లే పిల్లర్ కుంగుబాటుకు గురైందని తాము మొదటి నుంచి చెప్తున్నామని, అదే విషయాన్ని ఇప్పుడు ఎన్డీఎస్ఏ నిర్ధారించిందని వివరిస్తున్నారు. ఎక్కడా స్పష్టమైన కారణాలను వివరించకుండా, సూచనలు చేయకుండా ఊహాజనిత అంశాలతోనే రిపోర్టును వండివార్చిందని ఇరిగేషన్ శాఖ అధికారులు మండిపడుతున్నారు. మేడిగడ్డ 7వ బ్లాక్ తరహాలోని మిగతా బ్లాకుల్లో కూడా నిర్మాణ లోపాలు, సొరంగాలు ఉండవచ్చు అంటూ ఊహాగానాలు వ్యక్తం చేసింది కమిటీ. ఇది హాస్యాస్పదమని ఇరిగేషన్ శాఖ అధికారులు వివరిస్తున్నారు. గతంలో పరీక్షలను నిర్వహించిన సమయంలోనే మిగతా బ్లాకుల్లో ఎలాంటి సమస్య లేదని తేలిపోయిందని ఇంజనీర్లు గుర్తు చేస్తున్నారు. 2024లో వరదలు కూడా సాక్ష్యమని ఉదహరిస్తున్నారు. ఇక పునర్నిర్మాణ డిజైన్లు రూపొందించుకోవాలంటే కనీసం 3-4 పంటకాలాలు నష్టపోయినట్టేనని వివరిస్తున్నారు. జూన్ 2వ వారానికల్లా గోదావరిలో ప్రవాహాలు పెరుగుతాయని, నవంబర్ వరకు కొనసాగుతాయి కాబట్టి 2025లో పరీక్షల నిర్వహణ అసాధ్యమని, 2026 జనవరిలో మాత్రమే పరిశోధనలు ప్రారంభించాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. అన్నారం, సుందిళ్ల బరాజులపై ఎటువంటి ఆధారాలు లేకుండానే ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ పలు ఆరోపణలు చేసిందని రాష్ట్ర ఇంజనీర్లు విమర్శిస్తున్నారు. బరాజ్ నిర్మాణానికి ముందు తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ TSERL ద్వారా మోడల్ స్టడీస్ చేయించలేదని, ల్యాబ్స్ అధ్యయనాల్ని చేసేందుకు వసతులు లేవనడం కూడా నిరాధారమైన ఆరోపణనేనని వివరించారు. నిజాం జమానాలో స్థాపించిన ఆ ల్యాబ్లో అన్ని వసతులు, పరికరాలు ఉన్నాయన్నారు. 3 బరాజుపై 2D మోడల్ స్టడీస్ నిర్వహించారని, వాటి ఫలితాల ఆధారంగా బరాజ్ వెంట్వే పెంచడమే గాక నిర్మాణాన్ని పర్యవేక్షించారని ఇంజనీర్లు వివరిస్తున్నారు. సూచనలు ఏమీ చేయకుండా ఆరోపణలు చేస్తూ అసంబద్ధమైన అంశాలతో ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందే తప్ప మరేమీ కొత్తదనం లేదని మండిపడుతున్నారు.